అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే కొందరు అన్నీ చూపిస్తున్నారు. కరివేపాకు పొడి అమ్మా, చక్కగా కంది పొడి, ఒకసారి అన్ని పొడులు చూపించండి అని చెప్పేసి కామెంట్లో పెట్టారమ్మా. అందుకని చెప్పి ఈవేళ ఎర్ర కంది పప్పుతో అందులో యాడ్ చేసి కొద్దిగా పెసరపప్పుతో ఏమో పొడి చేసి చూపిద్దామని చెప్పండి బంగారం. ఓకేనమ్మా. ఇగో 50 గ్రాములు ఎండుమిరపకాయలమ్మా, ముక్కలు గిల్లుకుని ఎండలో పెట్టుకున్నాం చక్కగా. పావు కిలో ఎర్ర కందిపప్పు అమ్మ, మీకు సూపర్ మార్కెట్లో దొరుకుద్ది, కిరాణా షాపులో కూడా దొరుకుద్ది. ఎర్ర కందిపప్పు ఇమ్మంటే ఇస్తారు. దాంట్లోకి ఒక చిన్న అరకప్పుడు పెసరపప్పు, సాయి పెసరపప్పు మాట ఇది ఏమ్మా. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఉప్పు, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందమ్మా. ఇదిగో పావు కిలో అమ్మ. ఆయిల్ వేయకుండా దోరగా వేపుకోవాలి, కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లోనే పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఈ రుచి వేరేగా ఉంటే చూడండి. ఎక్కువ ఇది కౌంట్ ప్రేమలో వాడతారు ఇది అమ్మా. ఇలాగా ఈ రుచి వేరేగా ఉంటుంది అన్నమాట. ట్రై చేయండి. ఇది ఒక అరవం తేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసుకుందాం. ఆల్రెడీ ఎండిపోయినాయన్నమాట ఎండుమిరపకాయలు. దగ్గరుంటే అయిలో పెట్టుకోండి. సింపుల్గా అయిపోద్దిరా. ఇది ఇలా నెలలాళ్ళు వస్తుంది మనకి. చక్కగా ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది పత్తి ముళ్ళు కూడా వేసుకోవచ్చు అమ్మ, కందిపొడే కదా వేసుకోవచ్చు. ఓకేనమ్మా. జీలకర్ర పోసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. అదిగో చూసారా, ఈ ఎండ ఉంటే నాకు ఎంత పిచ్చ అంటే అంత పిచ్చమాట. ప్రతిదీ ఎండలో పెట్టేస్తాం అలవాటు. అది కూడా ఏదైనా దలసరి మూకుల్లో వేయించుకోండి అమ్మా. నాన్ స్టిక్ కమ్మట వస్తు వచ్చేస్తున్నప్పుడే చూసారా స్మెల్. పెసరపప్పు వేసేటప్పుడు దీని టేస్టే వేరేగా ఉంటుంది. ఈ పొడికి గానుగ నూనె సూపర్ ఉంటుందిరా. కొందరు గాను నూనె తెలియదని కామెంట్లు పెట్టారు ఒకప్పుడు. గాను నూనె అంటే నువ్వుల నూనె అమ్మ, నువ్వుపప్పుతో తయారయ్యే గానుగ నూనె అదన్నమాట. ఇందులో ఏమి ఎక్కలు చక్కగా పొడి వేపేసుకుని ఒక బాటిల్లో గాచేసాలో పెట్టుకుంటే వేగిపోయిందమ్మా. ఎక్కువ దెబ్బ తగిన తర్వాత ఇలా వదిలేయండి ఒక్క నిమిషం. ఆ వేడి అలా సరిపోద్ది. ఓకేనమ్మా. అంతే, కట్టేస్తున్నాను పొయ్యి. ఎల్లుల్లిపాయలు ఇప్పుడు వేసేసుకుందాం ఇందులో. ఈ వేడికి సరిపోద్ది అన్నమాట. ఆ ఎల్లుల్లిపాయలు సరిపోతాయి. ఓకేనా. అంతే. అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నానమ్మా. ఓకే. మళ్ళీ ఎక్కువ వద్దని భయం. అంతే, కట్టేస్తున్నాను పొయ్యి. ఓకేనమ్మా. ఇదిగో చల్లారింది, మిక్సీ పట్టుకుందాం. కరెక్ట్ వేపు రావాలి, మాడకూడదు. గోల్డెన్ కలర్లో వేపుకోవాలి చక్కగా. ఓకే బంగారం, ఆడుకుని వచ్చి చూపిస్తానమ్మా. ఇదిగోమ్మా, ఇంకొక దెబ్బ తగలలే మీకు చూపించడం గురించి. బరగ్గా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. మళ్ళీ ఆడుకుందాం. ఓకే బంగారం. ఇదిగో చూసారా సింపుల్గా 50 గ్రాములు ఎండుమిరపకాయలమ్మా, చూసారు కదా. పావు కిలో ఎర్రకందిపప్పు, ఒక 100 గ్రాములు అంటే కప్పు మీద సగం పోసాను కదా పెసరపప్పు. చూసుకోండి, చక్కగా ఇలా చేసుకోండి. ఇది మీకు నెలలాళ్ళు వస్తుంది. ఇడ్లీ కావనే, భోజనానికి కావనే, దేనికైనా సరే సూపర్ ఉంటుంది బంగారం. చక్కగా ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమ్మా, ఇవాళ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. ఈ వీడియో చేసేసి వెళ్ళొద్దామని చెప్పి. ఓకేనమ్మా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.